హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు వెంకట అగ్రికల్చర్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. అందులో నేను ఉండాలని కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, అయితే ఈరోజు మనం ఒక చెట్టు గురించి చూద్దాం. అంటే ఈ చెట్టు ఏంటంటే ఒక ఫుల్గా ఈ వీడియో మొత్తం కంప్లీట్గా చూడండి. మనకు ఎన్నో రకాలుగా ఉపయోగపడే వస్త్రాలకు ఉపయోగించే వాటికి ఈ చెట్టు అనేది ఉపయోగపడుతుంది. అంటే తెలుసు కదా ఈ చెట్టు ఏంటిదో, మీరు చూస్తున్నారు కదా. అయితే ఈ చెట్టు మల్బరీ చెట్టు. ఈ మల్బరీ చెట్టు దేనికి ఉపయోగిస్తారనంటే ఎక్కువగా మనకు పట్టుపురుగులు పెంచడానికి ఈ మల్బరీ చెట్టు అనేది ఉపయోగిస్తారు. అయితే పట్టుపురుగులు పెంచడానికి ఈ చెట్టు ఎలా ఉపయోగిస్తారంటే, ఆ పట్టుపురుగులు అనేది ఈ మల్బరీ చెట్టు ఆకులు అనేది కట్ చేసి ఆ పట్టుపురుగులకు మేతగా ఎత్తారు. ఆ మేతగా ఎత్తే ఆ పట్టుపురుగులు ఈ ఆకును తినేసి మంచిగా ఎట్లా అంటే గూడు పెట్టుకొని అది పట్టు తయారు చేస్తుంది. అయితే ఈ చెట్టు మనం కట్ చేయకుండా ఉంటే, ఇంత పెద్దగా అయింది కదా చెట్టు, కట్ చేయకుండా ఉంటే ఈ పండ్లు చూడండి, దీనికి కాయలు వస్తాయి. చూడండి, కాయలు ఉన్నాయి, చిన్న చిన్నవి ఉన్నాయి, పండ్లు ఉన్నాయి, బ్లాక్గా ఉన్నాయి చూడండి. అయితే ఈ పండ్లు తింటే బాగుంటాయి. అయితే వీటిని బొంత పురుగుల చెట్టు అని కూడా అంటారు కొన్ని దిక్కుల. ఎందుకంటే ఇది పట్టు పురుగుల పండ్లు అనలేక బొంత పురుగుల పండ్లు అని కూడా అంటారు. మా సైడ్ అయితే బొంత పురుగుల పండ్లు అని అంటారు. మరి ఒకసారి మీ సైడు, మీ ఏరియాలో ఏమంటారో ఒకసారి కామెంట్ చేయండి. అట్లా చూడండి, చెట్టు కొంచెం పెద్దగానే ఉంది. మనకు 1 ఇయర్ లోపల మనకి కాయలు అనేది వచ్చేస్తాయి. ఈ చెట్టు కాయలు వచ్చేసి చిన్నగా సేమ్ చూస్తే పురుగు టైపే ఉంటాయి. చూడండి, అవి దాన్ని చూస్తే పురుగు టైపు. ఇది పండు పండింది మంచిగా. ఇలాంటి పండు తింటే మనకు చాలా స్వీట్గా అనిపిస్తుంది. అదే ఇంకా వేరే కచ్చగా ఉంటాయి, ఏది కానీ కొంచెం రెడ్ కలరు, మొత్తం వైట్ కలర్ తింటే పులుపు ఎక్కువ ఉంటాయి. అవి తినకండి. ఎందుకంటే మనం ఈ పండ్లు తింటే బాగుంటాయి, కాయలు తింటే పులుపు ఎక్కువ ఉంటుంది. కాబట్టి పులుపు తినకండి. చూడండి, మా ఇంటి దగ్గర ఈ చెట్టు అయితే ఎన్ని పండ్లు వచ్చినాయో చూడండి. చాలా పండ్లు ఉన్నాయి. అయితే కొన్ని తెంపిన పిల్లలు తింటారనేసి. చూడండి, ఇందులో ఈ కలర్ వచ్చిన వాటిని తినండి, కొంచెం టేస్ట్ ఎక్కువ ఉంటాయి. అదే వైట్గా ఉన్నాయి మాత్రం, పచ్చగా ఉన్నాయి మాత్రం, అవి పైన మీకు కనబడుతున్నాయి చూడండి, అవి మాత్రం తినకండి. ఎందుకంటే అవి పుల్లగా ఉంటాయి, అవి తినలేరు. అయితే ఈ చెట్టు ఎలా తెచ్చుకోవాలి, ఎలా పెంచుకోవాలి అని అనుకుంటే, ఇది ఒక మొక్కను, ఏదైనా ఒక ముదిరిన మొక్కను తీసుకొచ్చి మన ఇంటి దగ్గర కుండీలో పెట్టుకున్నా కానీ, లేదంటే మామూలుగా పాదు, ఏది చెట్టు పాదు వాతినా కానీ ఇది మనకు ఒక 20 రోజులలో చెట్టు అనేది మొలకలు, దానికి ఇగురు అనేది వచ్చేస్తుంది. పెద్ద కష్టపడనక్కర్లేదు. సింపుల్గానే ఈ చెట్టు అనేది ఉత్తనే ఎనుకుంటుంది. అంటుకట్టిన దానికన్నా ఎక్కువ తొందరలో ఎనుకుంటుంది ఈ చెట్టు. చూడండి, తెచ్చి పెట్టుకోండి ఇంటి దగ్గర, లేదంటే బావి దగ్గర ఒక చెట్టు అలా పెట్టుకోండి. మనకు తినడానికి కాయలు కూడా వస్తాయి. ఇందులో కూడా విటమిన్స్ అనేది ఉంటాయి. ఆ విటమిన్స్ కూడా చెప్తా. చూడండి, మా పాప కూడా తింటానని చూస్తుంది, అన్నీ తినేస్తుంది. చాలా ఇష్టంగా తింటారు పిల్లలు కూడా. మంచిగా ఉంటాయి పండ్లు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, అట్లాగే షేర్ చేయండి. ఇంకా మంచి వీడియోలు వస్తాయి. మీ సపోర్ట్ ఎంత ఉంటే అంత మంచి వీడియోస్ వస్తాయి. కానీ కొంచెం సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ కోసం చాలా ఎదురు చూస్తున్నా. మీ సపోర్ట్ ఎంత ఉంటే అంత మంచి వీడియోలు చేస్తానని చెప్తున్నా. ఓకే ఫ్రెండ్స్, ఇంతవరకు ఈ వీడియో మీరు చూసినందుకు థ్యాంక్ యూ. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.